సర్ప సంస్కార పూజ అంటే ఏమిటి? సర్ప సంస్కార పూజ అనేది నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మరియు సర్పదోషం నుంచి విముక్తి పొందడానికి చేసే ఒక ముఖ్యమైన పూజ. తెలియక చేసిన లేదా ఉద్దేశపూర్వకంగా పాములకు హాని కలిగించడం లాంటివి చేసినా చంపడము, వాటి నివాస స్థలాలను నాశనం చేయడం లేదా వాటి సంచార మార్గాన్ని అడ్డుకోవడం వంటి వాటి వలన ఈ దోషం వస్తుందని చెప్తారు. కాలసర్ప దోషం ఉన్నవారు కూడా ఈ పూజను చేయించుకుంటారు. ఈ పూజ అసలు ఎందుకు చేస్తారు? సర్పదోషం ఒకటి కాదు, 7 తరాల వరకు సమస్యలను సృష్టిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ దోషం కారణంగానే పెళ్ళిళ్ళు ఆలస్యం అవ్వడం, ఆర్థిక ఇబ్బందులు, సంతానం కలగడంలో జాప్యం లేదా సమస్యలు రావడం, చర్మ వ్యాధులు రావడం ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. సర్ప సంస్కార పూజ ద్వారా ఈ నాగదోషం నుండి ఉపశమనం పొందవచ్చని, సకాలంలో వివాహం మరియు సంతాన సమస్యలు పరిష్కారం లభిస్తాయని విశ్వాసం. అసలు ఈ పూజ ఏ విధంగా చేస్తారు? మనకి కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇంకా ఇతర సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో కూడా ఈ పూజను నిర్వహిస్తారు. ముఖ్యంగా సర్ప సంస్కార పూజ 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ పూజలో చనిపోయిన పాములకు మనిషికి చేసే విధంగానే అంత్యక్రియలు నిర్వహిస్తారు. దర్భలు లేదా పిండి లాంటి పదార్థాలతో పాము ఆకారాలని తయారు చేసి వాటికి అంతిమ సంస్కారాలు చేయిస్తారు. పూర్తిగా దోష నివారణ జరగడానికి భవిష్యత్తులో అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు. పూజ జరిగిన తర్వాత కొన్ని రోజులు అశౌచం కూడా పాటించవలసి ఉంటుంది. ఇటువంటివన్నీ చేయడం వల్ల కాలసర్ప దోషము, ఏదైనా పాముని చంపడం వల్ల కలిగే దోషాలన్నీ కూడా పోతాయని చెప్తారు.